కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ 32వ డివిజన్లో ఉన్నాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు అహ్మద్ నవీద్. నవీద్ మనతో ఉన్నారు. నవీద్ చెప్పండి, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు మీరు అసలు? సార్ నమస్తే. నేను సమద్ నవాబ్ గారు వాళ్ళ అబ్బాయిను, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నాకు ఈ అవకాశం మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చారు. శ్రీధర్ బాబు సార్, పున్నం ప్రభాకర్ సార్, మన వెల్చాల రాజేంద్రరావు సాబ్, మరి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు. లేదు మీ నాన్న చనిపోయారని మీరు బాధపడకుర్రి, మేము ఉన్నాం, మీ నాన్న లీగసీ మీరు కంటిన్యూ చేయరి, ఎప్పుడు కూడా మేము మీతోనే ఉన్నాం అని చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరు నిలబడుర్రి, మేము వెనుక ఉన్నామని మాట ఇచ్చిన తర్వాత నేను ఒక ముందడుగు వేసినాను. అంటే ఏం చేస్తున్నారు? ప్రజలకు ఏమి ఓటర్లు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడానికి వస్తారు, మీరు కూడా వచ్చారు. ఏం చేస్తారు మీరు? ఏమి హామీలు ఇస్తున్నారు? సార్ హామీలు ఏంటంటే నా ముంగట ఉన్న 4 పార్టీలు ఉన్నాయి. సరే, దానిలో పెద్దగా మనకు ఎంఐఎం ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది సపోజ్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఐఎం పోవాలన్న ఫండ్ కూడా వయా పోవాలి. బీఆర్ఎస్ అయితే గవర్నమెంట్ లేదు. మాకున్న ఛానల్స్ ద్వారా, మాకున్న రిలేషన్స్ ద్వారా, అది మినిస్టర్ గారితో కానివ్వండి, సుడా చైర్మన్తో కానివ్వండి, లేకుంటే విధాలుగా మాకున్న అనుభవంతో, మాకున్న నానా రిలేషన్స్తో ఈ వాడకు నేను ఎక్కువ ఫండ్స్ తీసుకురావచ్చు. వాళ్ళకైనా ఒక 10% అయినా నేను ఎక్కువ తీసుకురావచ్చు. వాళ్ళు ఒక 5 లక్షలు తీసుకొస్తే నేను 50 లక్షలు తీసుకురావచ్చు ఈ ఫండ్కి. నేను ఈ 32 డివిజన్కి రావడానికి కోరికల కారణం ఏంటంటే, ఈ వాడకి మేము ఇక్కడ పుట్టినాం, పెరిగినాం. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. నేను ఒక బిజినెస్ మ్యాన్, కానీ వాళ్ళే నాకు స్వయంగా పిలిపించి, లేదు మీరు నిలబడాలంటే నేను వాళ్ళకు చెప్పలేకపోయినా అదే నేను కంటిన్యూ అవుతున్నా. బాగా గర్వంగా ఉంది. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలవబోతున్నాం 32 డివిజన్. సో ఏంటి ఈ లిస్ట్ ఏంటిది? ఎందుకు ఈ లిస్ట్ పట్టుకున్నారు మీరు మొదటి నుంచి? సార్ ఈ లిస్ట్ ఏంటంటే సార్, మా డివిజన్లో 32 డివిజన్లో మొత్తం 8 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 8 పోలింగ్ బూత్ల దీనిలో నేను లిస్ట్ ఏంటంటే ఈ మున్సిపల్లో కూడా ఇచ్చిన ప్రతి పోలింగ్ బూత్లో డబుల్ ఓట్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ ఓట్స్ ఉన్నాయి, బోగస్ ఓట్స్ ఉన్నాయి. నాన్న పేరేమో XYZ ఉంటుంది, మళ్ళీ ఫాదర్ పేరు వచ్చేసరికి, మన ఓటర్ పేరు వచ్చేసరికి ఏదో XYZ ఉంటుంది. ఫాదర్ పేరు వచ్చేసరికి హుసేనీపురా, మంకమ్మతోట ఇట్లా వస్తుంది. ఫాదర్ పేరు ఏమైనా మంకమ్మతోట, హుసేనీపురా ఉంటుందా? ఫాదర్ పేరు ఉంటుంది, ఎవరో అహ్మదో మొహమ్మదో ఎవరిదో ఒకడు ఉంటుంది. గిన్ని అవన్నీ బోగస్ ఓట్లు తయారు చేసిన తర్వాత నేను దయచేసి ఎలక్షన్ కమిషన్ కానీ, మన మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్తో నేను కోరేది ఒకటే, ఈ బోగస్ ఓట్లు ఆపండి, ఫేర్ ఎలక్షన్ చేయండి దయచేసి. నేను కాదు, 66 వార్డుల బోగస్ ఓట్లు ఆపండి, కరెక్ట్ నాయకుడిని ఎంచుకోండి. నాట్ ఓన్లీ అహ్మద్ నవీద్, 66 డివిజన్లలో మీ కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి అందరిని గెలిపించి కాంగ్రెస్ మేయర్, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ మేము కొట్టబోతున్నాము. మొత్తం మీద బోగస్ ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కరీంనగర్ 32వ డివిజన్ ప్రజలు కోరిక మేరకి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాను, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.